హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. నేను చాలా రోజుల నుంచి ఫేస్ టు ఫేస్ మాట్లాడడం చాలా వరకు తగ్గించేసాను వీడియోలోనే. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి అసలు వీడియో ఇలాగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి టైం అయితే కుదరటం లేదు. షార్ట్స్ అయితే మాత్రం షెడ్యూల్లో పెట్టుకుంటున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. అందువల్ల లాంగ్ వీడియోస్ అవన్నీ నేను కొంచెం ఇమేజెస్ని జనరేట్ చేసుకొని ఆ ఇమేజెస్ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనే విషయాన్ని మోటివేషన్ ద్వారా మీ వరకు అయితే చేరవేస్తున్నాను. కానీ ఇలాగ డైరెక్ట్గా మాట్లాడడం అయితే కొంచెం తగ్గుతుంది. మ్యాక్సిమం ట్రై చేస్తాను వీలు చేసుకొని ఇలా మాట్లాడడానికి. ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడితేనే మనకి చెప్పేది అవతలకి కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ రూపంలోనే కరెక్ట్గా తెలుస్తుంది. ఆ విషయం తెలుసు. కాకపోతే కొన్ని సందర్భాలు కుదరవు కదండి. లేడీస్కి చాలా ఇంట్లో వర్క్లు అవి ఉంటాయి. అవన్నీ వదులుకొని చెయ్యాలి అని అంటే మ్యాక్సిమం మేనేజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని చేస్తూ ఉంటాం వీడియోస్ని. కానీ కొంచెం కుదరలేని పరిస్థితుల్లోనే నేను అలా ఇమేజెస్ని అయితే జనరేట్ చేస్తున్నాను. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలోని అసలు ఫ్యామిలీ అనే మ్యాటర్లోని ఫ్యామిలీ విషయాల్లోని ఏం జరుగుతున్నాయి అంటే, అసలు ఫ్యామిలీస్లోని ఏదైనా చిన్న ఇష్యూ కానీ రైజ్ అయ్యింది అంటే ఒక ఈగో అనే 3 అక్షరాల పదానికి వెళ్ళిపోయి ఎంత దూరానికైనా లాగేస్తుంది అనమాట. దానికి రిలేటెడ్గా ఇప్పుడు యూట్యూబ్లోని ఒక జరుగుతుంది, ఒక వార్ అయితే జరుగుతుంది. వార్ అనే అనుకోవాలి, ఏదైనా అనుకోవచ్చు, అది మీ ఇష్టం. అది జరుగుతుంది. అది ఏంటి, ఎవరి గురించి అనేది పక్కన పెడదాము, దాని గురించి మాట్లాడతాను. అందువల్ల ఫ్యామిలీలోని ఏదైనా చిన్న చిన్న విషయాలు వస్తే సార్ట్ అవుట్ చేసుకోవడానికి చాలా కష్టమైపోతుంది. ఈగో అనే పదం మాత్రం బాగా అడ్డేసేస్తుంది అందరికీ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారంటే, బయట వాళ్ళకైనా నచ్చజెప్పగలం కానీ ఇంట్లో వాళ్ళకి అస్సలు నచ్చజెప్పలేము. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనే విషయాన్ని అస్సలు ఎవరూ గ్రహించలేకపోతున్నారు. తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే అదే అని పట్టుకొని కూర్చుంటారనమాట కొంతమంది. వాళ్ళ ఆర్గ్యుమెంటే నెగ్గాలని అనుకుంటారు తప్ప, ఎందుకు చెప్తున్నారు, పోనీ ఏ విషయం చెప్తున్నారు, అందులో పాయింట్ ఉందా లేదా, కరెక్టా కాదా అనే విషయాన్ని మాట్లాడరు, అడగరు. వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పిందే వేదం. అక్కడ స్టార్ట్ అవుతాయండి ఫ్యామిలీలోని ఏ ప్రాబ్లమ్స్ అన్నా. దయించి ఎవరైనా ఫ్యామిలీలోని కొంచెం ఇష్యూస్ అయ్యి రాకుండా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి అని అనుకున్నప్పుడు కంపల్సరిగా 1 to 1 ఏం మాట్లాడుతున్నారు అనేది వినడానికి ట్రై చేయండి. వినడానికి ఓపిక పట్టండి. కొంతమందికి ఆ ఓపిక కూడా ఉండదు, నశించేస్తుంది. ఆ ఓపిక ఉండాలి. ఎందుకంటే రానున్న రోజుల్లోని ప్రతీదీ మనం అనుకున్నట్టుగా జరగదు. అవతలాలు అనుకున్నది కూడా మనం జరిగించాలి. వాళ్ళన్నది కూడా మనం ఒప్పుకోవాలి. అంతేగాని ప్రతీదీ నేను అనుకున్నదే రైటు, నేను అనుకున్నదే జరగాలి అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది కానీ జరగకపోతే ఏం జరుగుతుందంటే చాలా ఇబ్బందులు పడిపోతాము. ఎక్కడికో వెళ్ళిన వాళ్ళవి ఇంత డౌన్కి అయితే దిగిపోయి వచ్చేస్తాము. అందువల్ల ఎప్పుడు ఏది జరుగుతుందండి ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రతీది నేను అనుకున్నదే జరగాలి అంటే మాత్రం అది ఎక్కడ కుదరదు. ఎందుకంటే అవతలాలకి కూడా కొంచెం మినిమమ్ వాల్యూ ఇవ్వాలి. మినిమమ్ వాళ్ళు చెప్పింది వినడానికి వినాలి, కొంచెం అర్థం చేసుకోవాలి. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఇప్పుడు పాయింట్లోకి అయితే వచ్చేద్దాము. అసలు ఎవరి గురించి ఈ ఇష్యూ అయితే నాకు రేజ్ అయ్యింది, ఈ ఇష్యూ కొంచెం థాట్ అయితే వచ్చింది అని అంటే, ఆల్రెడీ మనం అందరం ఫ్యామిలీలోనే ఉన్న వాళ్ళమే. ఫ్యామిలీ గురించి అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందరూ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే యూట్యూబ్లోని చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ గురించి. ఈ తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్లో నేను కూడా చాలా బట్టి అయితే చూస్తున్నాను, ఇయర్స్ బట్టి చూస్తున్నాను. చాలా బాగుంటుందండి ఛానల్. మా బాబు అయితే చూస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్ చాలా డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. చాలా ఫన్నీగా ఉంటుంది. చక్కగా ఒక 4-5 గ్యాదర్ అయ్యి ఫ్రెండ్స్ సర్కిల్ అనమాట. మంచిగా చాలా థ్రిల్లింగ్గా అయితే చేస్తూ ఉంటారు ఆ ఎక్స్పెరిమెంట్స్. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంత పెట్టుంటే అందులోని అవుట్పుట్ అంత మంచిగా వస్తాయి వీడియోస్. చాలా బాగుంటాయండి. మీలో ఎంతమంది ఆ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ చూస్తారనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అయితే ఆ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్స్లోని నేను మీ సాయి కృష్ణ అని చెప్పేసి ఇంట్రడక్షన్ అయితే ఇస్తారు కదా. ఆ అబ్బాయి వచ్చేసరికి, ఆ సాయి కృష్ణ అనే అబ్బాయి తమ్ముడు అనమాట.
అయితే వీడియో అంతా తీసింది మాత్రం వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. ఓన్ బ్రదరు మొత్తం దాన్నంతా లొకేషన్ని వాళ్ళు చేసేదంతా మొత్తం వీడియో కెమెరా వెనకాతలే ఉండి చక్క వీడియో అయితే తీస్తూ ఉంటాడు. ఎక్కడో దగ్గర చిన్న పాయింట్లు అయితే కనిపిస్తారనమాట. మ్యాక్సిమం కనిపించరు, ఎందుకంటే కెమెరా పట్టుకోవడం అంత మామూలు కాదండి. అది కూడా చాలా పెద్ద వర్క్ అనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు మనం ఏది చేసేసినంత మాత్రాన అయిపోదు, కెమెరాతో షూట్ చేసిందే కరెక్ట్గా షూట్ అవుతుంది, దాన్ని తీసిన అవుట్పుట్టే కరెక్ట్గా వస్తుంది, వాళ్ళకి కూడా వాల్యూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ 11 lakhs సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. 11 lakhs ప్లస్ ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు బాధతో అయితే వాళ్ళని అనకూడదు, ఇంకా సింగిల్ అయిపోయాడు ఆ తమ్ముడు. ఆ అబ్బాయి పాపం చాలా బాధతోనైతే నేను ఇంక ఈ ఛానల్ డిలీట్ చేయబోతున్నాను, నన్ను చాలామంది ఇంకా మోసం చేశారు, వదిలేశారు, సొంత అన్నయ్యే మోసం చేశాడు అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాడు అనమాట. అసలు చాలా చిన్న పాయింట్ అండి, చాలా చిన్న పాయింట్ కోసం ఎంతో బిల్డ్ చేసుకున్న ఆ ఛానల్ని అయితే అంత డౌన్కి అయితే వచ్చేసి బాధ అయితే పడిపోతున్నారు. ఇంకా డిలీట్ చేస్తానన్న విషయాన్ని అయితే అక్కడ తీసుకొచ్చారు. అసలు పాయింట్ ఏంటి అనేది నేను డీప్గా వెళ్ళి చూస్తే అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే వాళ్ళ అన్నయ్య వేరే ఛానల్ పెట్టుకున్నాడు. ఆ ఛానల్ పేరు వచ్చేసరికి నవీన్ ఎక్స్పెరిమెంట్స్ అని పెట్టారు అనమాట. ఇది వచ్చేసరికి తెలుగు ఎక్స్పెరిమెంట్స్. అక్కడ నేమ్ కూడా మెన్షన్ చేయలేదు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి అంతలాగా స్ట్రగుల్ చేసి అంతలాగా అయితే బిల్డ్ చేశారు ఆ యూట్యూబ్ ఛానల్ని. కానీ అక్కడ మాత్రం నేమ్ మెన్షన్ చేయలేదు. ఎప్పుడైతే ఫ్యామిలీలోంచి సెపరేషన్ అనేది వచ్చేసిందో ఆ మైండ్ సెట్ కూడా అలాగే మారిపోద్దండి. వెంటనే నేమ్ కూడా ఛానల్ నేము నవీన్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి అందులోని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాడు దగ్గర ఒక 6 నెలల నుంచి. 6 నెలల నుంచి అని అంటున్నారు, కానీ నాకు ఎక్కడో చిన్న లాజిక్ మిస్ అవుతుంది. ఆ మిస్ అవుతున్న దాని గురించి ఇక్కడ మీతో మాట్లాడతాను పూర్తిగా. అది కూడా వినండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా వినండి. స్టార్టింగ్ ఏదో చిన్న మాట అన్నాను కదా అని ఆ మాట పట్టుకొని వెంటనే కామెంట్ అయితే చేయకండి. అయితే పాపం తను అలా ఫీల్ అవుతున్నాడు. తిని వెళ్ళి అక్కడ ఛానల్ పెట్టుకొని ఎక్కడ ఇష్యూ జరిగిందంటే ఈ నవీన్ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళ అన్నయ్య ఏం చేశాడంటే వీడియో చేస్తుండేటప్పుడు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని ఒక డైరెక్షన్ అయితే ఇస్తే వాళ్ళకేమో అది నచ్చట్లేదంట. నచ్చపోయేసరికి హట్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా డ్రాప్ అయిపోయి వాళ్ళ ఛానల్లో నుంచి బయటకు వచ్చేసి కొత్త ఛానల్ అయితే పెట్టుకున్నాడు. అక్కడేమో కొన్ని ఫ్యామిలీతో లాగ్స్ తీస్తూ ఉంటాడు, కొన్ని ఏమో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. దగ్గర ఒక 2-3 months నుంచేనండి ఆ ఎక్స్పెరిమెంట్స్ అయ్యినాయి. మిగిలినవన్నీ లాగ్స్ లాగే ఉంటుంది, పెద్ద ఏం కాదు, లాగ్స్ లాగా తీస్తున్నాడు. అసలు వాళ్ళ కంటెంట్ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, పాపం ఎంత బిల్డ్ చేశారో అంత స్పాయిల్ అయిపోయింది. ఆ ఒక్క విషయం వల్ల అతను సెపరేట్ అయిపోయాడు. చిన్న విషయం అండి సార్ట్అవుట్ చేసుకోవడానికి. వీళ్ళ తమ్ముడు ఏంటంటున్నాడంటే రీసెంట్గా వాళ్ళ డాడీకి అయితే హార్ట్ సర్జరీ అయ్యింది, ఆ మనీని కూడా నాకు తక్కువే, నేను ఆఫ్ ఇస్తాను, నువ్వు ఆఫ్ పెట్టుకో అని చెప్పేసి విడగొట్టేసుకుంటున్నారు. అసలు ఫ్యామిలీలోని అసలు కలిసి ఉండడం, కలిసి మాట్లాడుకోవడం, ఒక మంచి చెడు ఒక అడ్జస్ట్మెంట్ అవని, సరే ఓకే నువ్వు అన్నది ఓకే అన్న ఫీల్ అనేది ఎవరి దగ్గర ఉండట్లేదు. ఫ్యామిలీ అనేది ఫుల్ కొలాప్స్ అయిపోతుంది. ఇంకా ముందు రోజుల్లో ఎలా ఉంటుందో తెలీదు. ఇండివిజువల్ మైండ్ అయితే వచ్చేసింది. ఇదే సిచ్యువేషను రేపొద్దున్న మన పిల్లల దగ్గర వస్తుంది. వచ్చినప్పుడు మీరు అస్సలు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మీరు చేసే పని కూడా అదే కదా. అందువల్ల మీరు ఎప్పుడైతే ఇలాంటి బుద్ధులు చూపిస్తారో మన పిల్లల దగ్గర కూడా అయ్యే జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఎప్పుడైతే మీరు ఇలాంటి విషయాల జోలికి వెళ్లకుండా ఫ్యామిలీతో సక్రమంగా ఉంటారో మీ పిల్లలు కూడా మీకు అదే చూస్తారు. అందువల్ల పిల్లలు అదే నేర్చుకుంటారు కదండి మనం ఏం చేస్తే. అయితే టాపిక్లోకి వస్తే అక్కడ వేరే ఛానల్ పెట్టేశారు, ఇక్కడేమో ఇతను ఫీల్ అయిపోతున్నాడు వేరేగా వెళ్ళిపోయారని. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు పెట్టుకుంటే డైరెక్ట్గా చెప్పేసుకొని వేరే ఛానల్స్ పెట్టుకొని రేజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అనేది ఒకటి రుచి చూసిన తర్వాత ఎలా ఉంటుందంటేనండి, ఫ్యామిలీలోని ఎంతమంది ఉంటే అంతమంది ఛానల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇలా గొడవలు పడితే ఇంకొంచెం హైప్ వస్తుంది కదా అనే పాయింట్ లాగా అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ఒక చిన్న వాళ్ళ వీడియోస్ హైప్ తెచ్చుకోవడం కోసమే ఇలా చిన్న ఇష్యూ రేజ్ చేసుకున్నట్టుగా, ఏదో సెపరేషన్ ఉన్నట్టుగా అలాగ హోల్డ్లో పెట్టారని అనుకుంటున్నాను. అంతకు మించి ఏం జరగదు, ఏం కొంపలేం అంటూ పోవు. తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్లో మళ్ళీ మామూలుగానే రన్నింగ్ అవుతుంది, అందులో చూడండి. మాకు కొత్తగా
ఇదంతా ఒక మిస్టరీ లాగా నడుపుతున్నారనమాట కొంతకాలం. అంటే ఛానల్ ఒక్కోసారి డౌన్ అవుతూ ఉంటాయి కదా! డౌన్ అవుతున్నప్పుడు ఇలాంటివి చిన్న ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఛానల్ పేరే ఎక్స్‌పెరిమెంట్ కదా! ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారనమాట. అంతేగాని అక్కడ ఏది జరగలేదు. కానీ అది తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ మ్యాటర్ లాగా అయితే చేశారనమాట. కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే వెళ్ళి మీ ఫాదర్, మదర్ ముందు కూర్చొని మాట్లాడుకోండి. మీ ఫ్యామిలీ విషయాలు ఇక్కడికొచ్చేందుకు డిస్కషన్‌లు పెట్టుకుంటారని ఎంత కంపు చేసుకుంటున్నారంటే ఫ్యామిలీ మ్యాటర్స్ చిన్న చిన్న విషయాలు టాపిక్‌గా అక్కడ రేజ్ చేసుకొని, కంపు చేసుకొని విడిపోయారనమాట ఛానల్స్. ఏదైనా కలిసికట్టుగా పనిచేస్తే మాత్రం తప్పకుండా అంత సక్సెస్‌నైతే తీసుకొచ్చారు. ఇప్పుడు విడిపోయి ఏం సాధిస్తారు చెప్పండి? నాకు తెలియకడుగుతాను. ఒకవేళ నిజంగానే విడిపోయారు అనుకుందాము. విడిపోయి ఏం సాధిస్తారు? సాధించిందేం లేదు కదా! కలిసున్నప్పుడు ఏం జరిగింది, ఏం చేశామనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. చాలామంది గతాన్ని మర్చిపోతున్నారు. గతాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నామో తెలియట్లేదు. గతాన్ని ఒకసారి రివైండ్ చేసుకోండి. గతంలో మనం ఎలా ఉన్నాము, ఏమేం చేశాము, ఏ తప్పులు చేయకుండా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసాము. ఇప్పుడెందుకు చేయలేకపోతున్నాం అనే విషయాన్ని ఒక్కసారి జడ్జిమెంట్‌కి రండి. అంతేగాని చితికి గాలివాన ఏదో అంటారు చూడండి, అలాంటి సామెతల్లాగా అయిపోతుంది లైఫ్ కూడానా ప్రతి ఒక్కరిదిని. అందువల్ల ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైనా విషయాలుంటే ఇంట్లో కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోండి. అంతేగాని ఇలా వీధిలోకి ఎక్కి లేకపోతే అది ఫేక్‌గానైతే మాత్రం చాలా చండాలంగా ఉంటదనమాట. అది గాని ఫేక్‌గానైతే మాత్రం అస్సలు బాగోదు. మీకున్న సబ్స్క్రైబర్స్ అందరూ వెనక్కెళ్ళిపోతూ ఉంటారు. అసలు అలాంటి మోసాలైతే చేయకండి. వ్యూస్ కోసం లేపోతే ఛానల్ గ్రోత్ కోసం అలాంటి మోసాలైతే చేయకండి. వ్లాగ్స్ తీయాలనిపిస్తుందంట వాళ్ళ అన్నయ్యకి. అందుకని సెపరేట్ అయిపోయాడంట. ఎక్స్‌పెరిమెంట్స్ టాలెంట్ కూడా ఉంది ఆ అబ్బాయికి. వేరేగా ఛానల్ పెడతాడంట. ఎప్పుడు సెప్టెంబర్ 14, 15 డేట్ అయితే ఇచ్చాడు. ఛానల్ నేమ్ వస్తది అని చెప్పేసి. అసలు చాలా వరస్ట్ అండి. ఏదైనా విడిపోయి చేసేసుకొని ఏదో సాధించి చూపించండి. అంతేగాని చిన్న అసలు ఆ విషయం టాపికే కాదు. నాకైతే అసలు అందులోని అంత గొడవేమి అనిపించలేదు. వీళ్ళ తమ్ముడి దగ్గర ఇప్పటిదాకా వర్క్ చేసిన మనుషులందరూ వాళ్ళ అన్ని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఎక్స్‌పెరిమెంట్ ఛానల్‌లోని వర్క్ చేస్తారని లాగేసుకున్నాడు. అందువల్ల ఇంక నాకు ఉపయోగం లేదు. నాకు ఎవ్వరూ లేరు. నాకు ఇంక ఛానల్ పడిపోతది. నేను వరల్డ్ రికార్డ్‌లో కూడా వరల్డ్ బుక్ ఎక్కేద్దాం అనుకున్నాను, గిన్నిస్ బుక్. అయినా కూడా నాకు ఇంతవరకు వెళ్ళిన దాన్ని నన్నిప్పుడు సడెన్‌గా డ్రాప్ చేసేశారు. నేను ఏ పనైనా చేసుకుంటానని చెప్పేసి చాలా సింపుల్‌గా మాట్లాడుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అనేది మీ లైఫ్ ఏం కాదు అనకూడదు గానీ, యూట్యూబ్ అనేది ఒక టైమ్ పాస్ అంతే. అంతకు మించి మీరు ఎక్కువ చాలామంది డీప్‌గా వెళ్ళిపోతారు. ఇంక అందు మీదే మా లైఫ్ ఉంది, అందు మీద జీవితం ఉంది అని అనుకుంటారు. ఏదో ఒక రోజు ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, స్టాప్ అయిపోతూ ఉంటది. లేదు అంటే మన ఛానల్‌లో ఉన్న కంటెంట్ బాగోకో లేకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చో మనం కాదు యూట్యూబే తీసేస్తదనమాట. టెర్మినేట్ చేసేస్తది ఛానల్‌ని. అందువల్ల ఊరికే హోప్స్ పెట్టేసుకొని యూట్యూబ్‌లోని ఏదో సాధించేసినోళ్ళలాగా ఏదైనా ఉంటే మంచిని షేర్ చేయండి. నలుగురిని మంచిగా నడిపే దారిలోకి తీసుకెళ్ళండి. ఎంటర్‌టైన్ చేయండి. మంచిగా ఉండండి. అంతేగాని మీ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి చాలా రకాల ఛానల్స్ అండి. చాలా ఘోరం. పిచ్చెక్కించేస్తున్నాయి అసలు ఆ ఛానల్స్. అసలు ఎలా చేస్తారో ఏంటో ఆ పేరైతే తీయబుద్ధి అవ్వట్లేదు. అంత వరస్ట్ ఛానల్ అనమాట. అసలు చాలా ఫేక్ అనమాట. ఫేక్ వీడియోలయితే తీస్తూ ఉంటారు. అలాంటి ఛానల్స్ అన్నీ టెర్మినేట్ చేసినా బాగుండు. అసలు యూట్యూబు ఏ ఛానల్స్ ఏంటనేది చూస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. అందువల్ల కొంచెం జెన్యూన్‌గా బతకడానికి ట్రై చేయండి. ఒక ఫ్యామిలీ అన్నాక వాల్యూ ఇవ్వండి. రేపు అనే రోజున ఎవ్వరు మీ వెనకాతల రారు. ఫ్యామిలీ అనేదే మీ ముందు నిలబడతది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఎన్ని జరిగినా మళ్ళీ ఫ్యామిలీ వచ్చి నిలబడతది ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు. అది బాగా గమనించుకోండి ఏం జరుగుతుంది ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అని. అంతేగాని ఏదో జరిగిపోయినట్టుగా పెద్దగా సీన్ క్రియేట్ చేసుకొని, పెద్ద ఇష్యూస్ పెట్టేసుకొని అసలు అలాంటి జోలికైతే వెళ్ళొద్దు. నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరి మధ్యన అంత ఇష్యూస్ లేవు. ఇది ఓన్లీ వాళ్ళు హైప్ తెచ్చుకోవడానికి. ఇప్పుడు హైప్ ఒకటే ఆప్షన్ ఒకటి ఉంది కదా! హైప్ తెచ్చుకోవడానికి, సింపతి పొందడానికి ఇలాంటి వాళ్ళందరూ తయారవుతున్నారు. అసలు ఏదైనా ఒక మంచి విషయం షేర్ చేద్దామన్నా, ఒక మోటివేషన్‌గా ఏమైనా వీడియోస్ చేసినా వాటికి అసలు ఎంకరేజ్‌మెంట్ లేదు. వస్తది, ప్రతిదానికి టైం వస్తది. ఆ టైం కోసం అందరూ ఎదురు చూస్తాము. కానీ ఇలాంటి ఫేక్‌వి కొంచెం మానండి. కొంచెం వాటిని చూడటం మానండి. ఎంకరేజ్ చేయడం మానండి. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల అలాంటి వాళ్ళు కూడా తయారవుతున్నారు గుర్తుపెట్టుకోండి. మీరేమనుకుంటున్నారు? ఈ నవీన్ ఎక్స్‌పెరిమెంట్స్
చెప్పింది నిజమా, లేకపోతే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అబ్బాయి చెప్పింది నిజమా, ఈ అన్నదమ్ముల మధ్యన ఈ వార్ ఎందుకు నడుస్తుంది, ఓన్లీ కేవలం వాళ్ళు హైప్ చేసుకోవడానికైనా, సింపతి పొందడానికైనా, లేకపోతే నిజంగా ఇష్యూస్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర మ్యాటర్, అది వాళ్ళ ఫ్యామిలీతోనే తీర్చుకోవాలి. అంతేకాని వీడియోస్ ముందుకు వచ్చి ఇష్యూ చేయాల్సినంత నెసిటీ అయితే లేదు, అంత అవసరం లేదు. ఈ వీడియో నువ్వెందుకు చేస్తున్నావు అని మాత్రం అనకండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలోని ఇలాంటి ఇష్యూస్ వస్తాయని నేను ఎగ్జాంపుల్ అయితే చూపించాను, అంతకుమించి నాకు అవసరం లేదు. ఓన్లీ నేను దాని రిలేటెడ్గా ఒక ఫ్యామిలీ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఉండాలి, ఇలా మాత్రం ఉండకండి, ఇలాగ ఫేక్గా అయితే బతకండి, నిజం ఉంటే నిజం జెన్యూన్, లేదు అంటే లేదు, అంతే. అంతేగాని ఇలాగ అబద్ధాలు ఆడి ఎన్నాళ్ళు సాగుతుందండి, అది నాకు తెలియక అడుగుతాను. అందువల్ల ప్రతి ఒక్కరూ జెన్యూన్గా ఉండడానికి అయితే ట్రై చేయండి, అంతేగాని ఇలా ఫేక్గా అయితే బతకండి. అదొక్కటి చెప్దాం అనుకుని వీడియో అయితే స్టార్ట్ చేశాను. మీరేమనుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న వార్ నిజమా, ఎస్ ఆర్ నో? లేదు వాళ్ళు నిజంగానే జరుగుతుంది అని అనుకుంటే మాత్రం నాకైతే ఛానల్ అయితే మంచి ఛానల్ అండి, అసలు బాగా ఎంటర్టైన్ ఇచ్చే ఛానల్, ఎక్స్పెరిమెంట్స్ చాలా బాగుంటుంది. కానీ మరి చెప్పాను కదండి, ఎంత బాగుంటుంది, ఎంత రేంజ్కి వెళ్తాము, ఎంత బాగుంటుంది అని అనుకుంటామో అంతే ఎక్స్పెక్టేషన్స్ ఒకసారి డౌన్ అయిపోతుంది. అందువల్ల ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేది హైలోనే ఉంటాయని ఎప్పుడు అనుకోకండి. హైలో ఉన్న లోకి వస్తారు, లోలో ఉన్న హైకి వస్తారు, అప్ డౌన్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతీది కామన్, అన్నిటికీ అలవాటు పడిపోయి ఉండాలి మనిషి. అంతేగాని ఇప్పుడు అప్లో ఉన్నాం కదా డౌన్లో పడిపోము, చక్కగా అప్పులోనే కూర్చుంటాం అంటే చాలా సడన్గా చాలా స్పీడ్గా అయితే కిందన పడిపోతారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అప్పులో ఉంటామని మాత్రం అనుకోకండి. నేను ఇప్పుడు చెప్పిన టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందువల్ల ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. వీలైతే మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళని హర్ట్ చేయకండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పెట్టకండి. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీలోని అవతల వాళ్ళకి మంచిగా చెప్దాము, మంచిగా మాట్లాడదాం అని అనుకుంటారు. ఒకరికొకరు అర్థం చేసుకొని మాట్లాడుకోవాలి, అంతకుమించి చేసేదేం లేదు. అంతకుమించి అవసరం లేదు అనుకొని వదిలేస్తే ఎవరు ఏం చేయలేము, గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు. చాలామంది నోటిఫికేషన్ రాకో ఏంటో మరి నేను వీడియో పెట్టగానే చూడట్లేదు. మీరు చూసిన దాన్ని బట్టి నేను ఒక టైం అనేది షెడ్యూల్ పెట్టుకుంటాను లాంగ్ వీడియోస్కి, దాన్ని బట్టి మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.